రేయ్ నీ అబ్బా ఆటో డ్యామేజ్ అయిందిరా కళ్ళను తప్పించుకున్నావా ఏంట్రా అన్నా అది ఆటో డ్యామేజ్ అయిందిగా డబ్బులు అడుగుతున్నాను దానికి ముందేదో అన్నావుగా అది నీ అబ్బా అన్న నో ఇంటర్లోకి మీరు వచ్చి నన్ను కొడతారేంటి సార్ నేనే రూట్ లో వస్తే అదే కరెక్ట్ రూట్ రా ఏంద్రా మందిని వేసుకొచ్చా ఇప్పుడు నేను భయపడిపోవాలా అక్కర్లేదు ముందు మా వాడికి క్షమాపణ చెప్పండి క్షమాపణ పదవే నాకు తెలియదురా మర్యాదగా రోడ్డు ఖాళీ చేయి మీ తుపాకులు చూసి ఇక్కడ ఎవరు భయపడరు మర్యాదగా సారీ చెప్పండి చెప్పకపోతే నిన్నెక్కడి నుంచి కదలలేమో మేము కదలం Looking for the money, money. Looking for the money. Looking for the money, money. Looking for the money, money. Looking for the money. హలో ఎస్ సార్ ఏంటయ్యా డ్యూటీలో జాయిన్ అయ్యి అరగంట కూడా కాలేదు అప్పుడే రోడ్డు మీద పంచాయతీలా సార్ అది కావాలని మరి ఈ సిటీకి వచ్చావు మర్చిపోయావా సారీ సార్ నాకు కాదు వాళ్ళకి చెప్పు ఓకే సార్ సారీ నువ్వెంత పోలీస్ అయినా ఇంత బలుపు పనికిరాదు నీ ఒంటి మీదే కాదు మా ఒంటి మీద ఉంది కూడా కాకినే ఓ మర్చిపోకు జాగ్రత్త పదండి పదండి రండి బావా మన ఆటో స్టార్ట్ అవ్వకపోతే మనం వేరే ఆటో పట్టుకుని వెళ్ళిపోదాం బావా ఇంట్లో ఇప్పటికే అమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఏ ఎవరూ లేరే ఒక చిన్న ముద్దివ్వే బాగా పెట్టు మరో జన్మ కూడా గుర్తుండేలా మీ పనే బాగుందిరా డే టైంలో మాలాంటి వాళ్ళ చేత ఇదే రోడ్డు మీద సారీలు చెప్పించుకుంటారు అర్ధరాత్రి పూట అమ్మాయిలతో కిచ్చులు పెట్టించుకుంటారు తప్పుగా మాట్లాడకండి సార్ ఆ అమ్మాయి నా కాబోయే భార్య అమ్మాయితో దొరికిన ప్రతివాడు ఇదే చెప్తాడ్రా ఎంతకి మాట్లాడుకున్నావు దీన్ని సార్ మర్యాదగా మాట్లాడండి నా చేత క్షమాపణ చెప్పిస్తావరా చెప్పిస్తావా నీ కాకి మా కాకి ఉన్న తెలియాలి కొట్టండా ఆటోలో మారణాయుధాలు తీసుకెళ్తుంటే పట్టుకోపోతే ఎదురు తిరిగాడని ఎన్కౌంటర్ లో పోయాడని ఎఫ్ఐఆర్. ఓకే సార్. నువ్వు ఇక్కడేం చూడలేదు, నీకేం తెలియదు. నువ్వు ఎక్కడైనా నోరు విప్పావో నిన్ను ఇలాగే చంపేస్తాను. వీడి పేరు చైన్ శంకర్. జనం బిజీగా ఉంటే వీడు బిజీగా ఉంటాడు. వీడు మన వాటా కింద 50,000 పంపిస్తాడు. వీడు కిట్టా భాస్కర్ 420. మనకి పర్సులతో పాటు కండమ్స్ కూడా సప్లై చేస్తుంటాడు. వీడి వాటా 20,000. ఇదిగో మహాతల్లి పేరు రాధిక. ఊర్లోకి ఏ కొత్త అమ్మాయి వచ్చినా ముందు మనకి నైవేద్యం పెడుతుంది, ఆ తర్వాతే బిజినెస్లోకి దింపుతుంది. డబ్బు రూపాయినా నయా పైసా ఇవ్వదు. ఈ జుట్టుపోలిగాలు వీళ్ళిద్దరూ నైట్ రాజాలు. తాళం వేసు నీళ్ళు రాత్రే దోచేసి పొద్దున్నే మన వాటా మనకు పంపుతారు. అంతా కలిపి మంత్లీ మామూలు ఎంత వస్తాయి? 4 స్టేషన్ల నుంచి 5 లక్షలు వస్తాయి సార్. పెద్ద సిటీ కుక్కని కొడితే 10-15 లక్షలు రాలుతాయన్నారు. మొత్తం కలిపితే 5 లక్షల. అంటే నీ విన్నది అబద్ధమా? మీరు విన్నది నిజమే సార్. అది రైట్ రౌడీగా ఉన్నప్పుడు. ఇప్పుడు చచ్చిపోయాడా? మారిపోయాడు. గొంగిలి పురుగు సీతాకోక చిలకలా మారచ్చు గాని రౌడీ మంచిగా మారు. నేను వాడిని ఒకసారి కలవాలి. ఓకే సార్. వీడెవడు? నేను రౌడీనే అని బలవంతంగా జీపేకి వచ్చాడు సార్. పిచ్చోడ్లా ఉన్నాడు. వదిలే. నేను పిచ్చోడిని కాదురా, పచ్చి నెత్తురు దాగే రౌడీననే చెప్పడానికే జీపేకి వచ్చాను. జీపేకి రావడానికి ఏమైనా సిటీ బస్సా?
ఇంకొక్క దెబ్బ పడిందంటే ఏం చేస్తావురా? శంకర్ దాదా చచ్చిపోతాడు. వాడెవ్వడు? నేనే. నువ్వా? ఏరా, ఫేసు బాడీ చూస్తే స్ట్రాంగ్ గా ఉన్నాయి, కాళ్ళు పొడుకుతున్నాయి. బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. వీక్ కాదురా, లీక్. ఇంకెత్తుకుంటాను. హలో, నైస్ టు మీట్ యూ. రైట్, టిపికల్ నేమ్. చాలా విన్నా నీ గురించి. కత్తి లాంటి వృత్తిని వదిలేసి మారిపోయావంట కదా. ఇదేం బాలేదయ్యా. నాకు ఇలాగే బాగుంది సార్. నువ్వు వదిలేసిన దాని వాల్యూ నీకు తెలియడం లేదు. రైట్, డబ్బు, స్టేటస్, అమ్మాయిలు అన్నీ వదులుకుంటున్నావు. ఎందుకు? నువ్వు యూనిఫామ్ లేని పోలీస్ లాంటి వాడివి, పదవి లేని పవరున్న పొలిటీషియన్ లాంటి వాడివి. నిన్ను చూసి అందరూ సలాం చేస్తారు. నువ్వు అలాగే ఉంటే నువ్వు తిరిగే బండికి నేను కూడా సెల్యూట్ చేస్తాను. చూడు రైటు, ఈ రోజుల్లో ఐఏఎస్ చేయాలని ఎవరు అనుకోవడం లేదు. అందరూ దావుద్రవ్వాలని కలలు కంటున్నారు. ఈ దందాలో ఉంటే పరువు పోదు, పవర్ పెరుగుతుంది. వదిలేస్తే ప్రాణాలు పోతాయి. అందుకే తిరిగి అన్నీ మొదలుపెట్టు. నీ వెనకాల నేనుంటాను. అలా బతకడం కంటే పోయినా పర్లేదు సార్. అలా ఫిక్స్ అయ్యావా? చూడు, దేవుడికి భక్తితో దండం పెడతారు, గూండాలకి భయపడి పెడతారు. నాకు డబ్బు కావాలి, అది నువ్వు ఇవ్వక్కర్లేదు. నీ చేత పని చేయించుకుంటారే, వాళ్ళు ఇస్తారు. వేరే వాడిని చూసుకోండి, నేను వస్తాను. హలో అంటే మీలాంటి వాళ్ళందరూ మంచిగా మారిపోతే మేము పోలీస్ స్టేషన్కి తాళాలు వేసుకొని పూజలు చేసుకోవాలా? ఈ పని ఇష్టం లేకపోతే మ్యారేజ్ బ్యూరోలో ఇద్దరు చిలకలున్నారు కదా, వాళ్ళతో బ్రోకర్ పని చేయొచ్చు. అంతేగాని మాకు పని లేకుండా చేయకు. నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఆ పనేదో నీ పెళ్ళంతో చేయించు. నేను వదిలేసింది దీన్ని కాదు.